హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాఫిట్ మంత్ర. ఫ్రెండ్స్, మీకు లాస్ట్ టైం చెప్పాను కదా క్లియర్గా మన ఛానల్లో జాయిన్ అవ్వాలంటే మీరు ప్రాఫిట్ మంత్ర అఫీషియల్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే మీరు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సెర్చ్లో మీరు ఏంటంటే అఫీషియల్ ఛానల్లో PROFI ప్రొఫీ MANTRA ఈ విధంగా మీరు కొట్టినట్లయితే మీకు ప్రాఫిట్ మంత్ర అఫీషియల్ బిఎన్ ఎక్స్పర్ట్స్ అని రావడం జరుగుతుంది. మీరు అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఈ విధంగా జాయిన్ అయితే మీకు బెనిఫిట్స్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఏమని చెప్పాను? జనవరి 1 నుంచి అడ్మిన్తో పాటు మీరు కూడా ట్రేడ్ చేయొచ్చు అని క్లారిటీగా చెప్పాను. ఏమని చెప్పాను? అడ్మిన్తో పాటు మీరు కూడా ట్రేడ్ చేయొచ్చు. ప్రతి మంత్ కూడా ఒక 3 to 5% రిటర్న్ అయితే అడ్మిన్ నుంచి అడ్మిన్తో పాటు మీరు కూడా ట్రావెల్ చేసి మీరు కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పాను. బట్ ఇక్కడ క్యాపిటల్ ఏంటంటే అప్ టు 10 lakhs వరకు అయితే ఇట్స్ ఓకే. 10 lakhs అబవ్ ఉన్న క్యాపిటల్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ట్యాగ్ చేయండి. వాళ్ళకేంటంటే ఈ అప్ టు 10 lakhs వరకు అయితే మనం ప్రజెంట్ యూజ్ చేసింది చాలా బాగా వర్కౌట్ అవుతుంటుంది. బట్ 10 lakhs తర్వాత కూడా అంటే అప్ టు మీకు ఎంత బల్కీ అమౌంట్ ఉన్నా సరే దాన్ని పంప్ చేయడానికి వేరే సిస్టమ్ అయితే వాడుతున్నాం ప్రజెంట్. ఆ సిస్టమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు మీరుగా ఓన్గా పోర్ట్ఫోలియో అనేది డిజైన్ చేసుకొని మీకు మీరుగా కూడా 3 to 5% రిటర్న్ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు. అప్ టు 10 lakhs ఎవరైతే ఉన్నాలో మనం అడ్మిన్ ఏదైతే చేస్తున్నారో అది మీకు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. మీరు దాని ద్వారా ఏంటంటే మీరు ఈజీగా మీరు డబ్బులైతే సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఇకపోతే ఇక్కడ చూడండి, జనవరి 3ని ఫస్ట్ ట్రేడ్ ఇచ్చామండి. ఇది మనకేంటంటే ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్ 3 స్టాక్స్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 10 to 20%. అడ్మిన్ ట్రేడ్ 2 అని ఇచ్చాం. అడ్మిన్ ట్రేడ్ 1 ఉంది, అది ఒమాక్స్లో ఇచ్చామండి. అది ప్రజెంట్ అయితే 3% లాస్లో అయితే ఉంది. ఒమాక్స్ 1 అడ్మిన్ ట్రేడ్ 3% లాస్లో అయితే ఉంది ప్రజెంట్ అయితే. సో దాన్ని మీరు హోల్డ్ చేయండి. సో అడ్మిన్ ట్రేడ్ 2 గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. HT మీడియా, సిగాచి, ప్రదీప్ అనేది ఇచ్చాము. సో మరి అడ్మిన్ ఇచ్చారు కదా, అడ్మిన్ ట్రేడ్ చేశారా? ఓకే, అడ్మిన్ చేశారా మీకు చూపిస్తానండి. ఫస్ట్ మీకు ఒమాక్సో ఇచ్చానండి. అడ్మిన్ ట్రేడ్ 1 మీకు చూపిస్తాను చూడండి. అడ్మిన్ ట్రేడ్ 1 మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, అడ్మిన్ ట్రేడ్ 1 చూస్తే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మీకు ఇవ్వండి. అడ్మిన్ ట్రేడ్ 1 జనవరి 5 ఇవ్వడం జరిగింది. ఒమాక్స్ 84 ఇవ్వడం జరిగింది. స్టాప్ లాస్ 73 అండ్ టార్గెట్ 94. దీనికి మనం సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అయితే 20,000 పెట్టుకున్నామండి. ఇన్వెస్ట్మెంట్ అయితే 20,000 మ్యాక్సిమం పెట్టమని చెప్పాము. ఇక్కడ మనమైతే ట్రేడింగ్ అయితే తీసుకోవడం జరిగింది. చిన్న ఒమాక్సీ చూపిస్తున్నాను చూడండి. ఒమాక్సీ ఇక్కడ మనకి హోల్డింగ్స్లో ఒమాక్సీ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మా ఇదిగోండి, ఇక్కడ మనకు ప్రజెంట్ 1200 లాస్లో ఉంది. 5% అయితే మనకి ప్రజెంట్ అయితే లాస్లో అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 20,000 ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఇది కొంచెం పెన్నీ స్టాక్ లాంటిది కాబట్టి 20,000 ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో మనకైతే 1200 లాస్ అయితే ప్రజెంట్ అయితే మనకి ఉండడం జరిగింది. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, HT మీడియా అండ్ సిగాచి, ప్రదీప్ ఈ స్టాక్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇన్వెస్ట్ 3 స్టాక్స్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 10 to 20%. అడ్మిన్ ట్రేడ్ 2 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు 10 to 20% రిటర్న్ అని చెప్పారు కాబట్టి నేను ప్రతి దాంట్లో కూడా 1 lakh అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 1 lakh అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో మీకు చూపిస్తాను చూడండి. 1 lakh ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మనకి ఈరోజు మనకి రెండు కూడా 10% అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. HT మీడియా, ఇది కొంచెం చూడండి. ఆల్రెడీ నేను ఏంటంటే మనకి ఈరోజు మనకి 10% అయితే మనకి హిట్ అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అయితే 3,655 కదా. మీకు పొజిషన్ చూసినట్లయితే నేను హాఫ్ క్వాంటిటీ అనేది బుక్ చేసే జరిగింది. హాఫ్ క్వాంటిటీ బుక్ చేయమని చెప్పేసి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇవ్వడం జరిగింది బుక్ చేయమని. సో ఇక్కడ చూడండి, HT మీడియా నేను హాఫ్ క్వాంటిటీ బుక్ చేశానండి. ఆల్రెడీ హాఫ్ క్వాంటిటీ నేను బుక్ చేయడం అయితే జరిగింది. ఓకేనా?
ఆఫ్ క్వాంటిటీ నేను బుక్ చేశాను ఆల్రెడీ. ఇది సెల్లింగ్ పొజిషన్స్‌లో అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ సిగాచి అండి. సిగాచి కూడా నేను 10% అనేది బుక్ చేయడం జరిగింది. ఆఫ్ క్వాంటిటీ బుక్ చేశాను. సిగాచి అయితే ఆఫ్ క్వాంటిటీ అయితే బుక్ చేశాను. చూడండి మీకు చూపిస్తాను సిగాచి. సిగాచి అయితే మీకు చూడండి నేను 5,416 ప్రెజెంట్ అయితే రన్నింగ్ అవుతుంది ఇది హోల్డింగ్ కాబట్టి ఆఫ్ క్వాంటిటీ అంటే 1,600 నేను తీసుకున్నాను 1,00,000కి. సో ఇక్కడైతే మనకి పొజిషన్స్‌లో 800 క్వాంటిటీ సెల్ చేసినట్టు ఉంటుంది చూడండి. ఇగోండి సిగాచి ఆల్మోస్ట్ నేను రూ. 5,000 అంటే 5,500, 6,000 వరకు బుక్ చేశాను. ఇది సెల్లింగ్ పొజిషన్స్ కాబట్టి మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. ప్రెజెంట్ అయితే నేను ఒక హాఫ్ క్వాంటిటీ అయితే నేను ఇంకా హోల్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే 20% లేదంటే ఒకవేళ కిందకు వచ్చినా పైకి వచ్చినా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి మిగతా హాఫ్ క్వాంటిటీ కూడా బుక్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వేరేది ఉంది కదండి ఇక్కడ పారాదీప్ అనేది నన్ను వేరొక నాది అలైస్ బ్లూ అకౌంట్ ఉంటుంది అందులో అనేది చూపించడం అందులో అయితే ట్రేడ్ చేయడం జరిగింది 1,00,000లో. సో అదైతే ప్రజెంట్ అయితే ఓపెన్ టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే ఓపెన్ కావట్లేదు. మీకు అది కూడా చూపిస్తాను. సో ఏదైతే అడ్మిన్ చేస్తున్నాడో అదే మీకైతే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి ఈరోజు నేను మార్నింగ్ చూడండి ఒకసారి. ఈరోజు మార్నింగ్ 9:26కి ఆల్మోస్ట్ ఇక్కడ పోస్ట్ చేశానండి. 9:26 కాదు, నిన్న నైట్ నేను ఇవి చేస్తాను అని డిష్ టీవీ, సుబెక్స్ లిమిటెడ్, క్రిటీనట్, ఫోనిక్స్ లిమిటెడ్ ఈ 4 కూడా నేను చేస్తాను అని చెప్పేసి వాచ్ లిస్ట్ అండ్ డోంట్ మిస్ అని చెప్పేసి నేను పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఈ 4 స్టాక్లు కూడా ఈరోజు ఓపెనింగ్ చూడండి ఎలా ఉన్నాయో. ఒకటి డిష్ టీవీ 3% ఓపెనింగ్ కాదు 9:26కి ఓపెన్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని 10 మినిట్స్ తర్వాత ఇది ఒక 5%, ఇది 12%, 2% అయితే రావడం జరిగింది. చూడండి ఆల్మోస్ట్ నేను ఇక్కడ చూడండి సిగాచి నేను బుక్ చేసింది 5,000 బుక్ చేసింది. హెచ్డి మీడియా బుక్ చేసింది 5,000 ఆల్మోస్ట్. ఇక్కడ చూడండి డిష్ టీవీ 8%, 14% అండ్ 3%. ఇవి కూడా మనం పొజిషన్స్ అయితే ప్రజెంట్ అయితే తీసుకోవడం జరిగింది. కొంచెం అయితే ఇవి కొంచెం మూవ్ అయ్యాయి కానీ మనము ఈ పాయింట్ ఆఫ్ టైంకి మాత్రము ప్రజెంట్ అయితే మనము పొజిషన్స్ హోల్డ్ చేసినవి అయితే మాత్రం ఇవ్వండి. ఒకటి నేను డిష్ టీవీని 25 ఎందుకంటే కొంచెం తక్కువ ఉంది కాబట్టి ప్రజెంట్ నేను దీన్ని 25,000 తీసుకున్నాను. అదేవిధంగా సుబెక్స్ లిమిటెడ్ కూడా నేను 25,000 తీసుకున్నాను. 25,000కి ఎంత క్వాంటిటీ వస్తే అంత తీసుకున్నాను. ఫోనిక్స్ లిమిటెడ్ అనేది ఇది కొంచెం మంచి స్టాక్ కాబట్టి దీన్ని 50,000 అనేది ఇన్వెస్ట్ చేశాను. సో ప్రజెంట్ అయితే మనకి ఇది నేను తీసుకునే సమయానికి అయితే 1-2% ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ మార్నింగ్ అయితే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి మార్నింగ్ స్క్రీన్ షాట్ పెట్టాను కదా మీకు. ఇది ఆల్మోస్ట్ 8%, ఇది 8%, ఇది 15%, ఇది మనకి 14% అయితే మూవ్ అవ్వడం జరిగింది. బట్ క్రిటీనట్ అనేది నాకు జస్ట్ ఒక 50 పైసెస్ తేడాతో నాకైతే ట్రిగ్గర్ అవ్వలేదు. అదే మనకి ఆల్మోస్ట్ 15% అయితే అయింది. ట్రిగ్గర్ అవ్వలేదు కదా అని నేను వదిలేయడం జరిగింది. ఆల్మోస్ట్ 15% అయితే మూవ్ అవ్వడం జరిగింది. టుడే కాల్స్ ఆల్ అని ఫైరింగ్ అండి. సో వీటితో పాటు మన యొక్క డీమ్యాట్ అకౌంట్ యూజ్ చేసి మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మన ఛాలెంజ్ లెవెల్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ కోర్స్ అయితే మనకి పూర్తి చేయడం జరిగిందండి. 1 or 2 డేస్లో ఎవరైతే మన అందరిలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఈ కోర్స్ అనేది ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి కోర్స్ వల్ల అంటే మనకి కోర్స్ వల్ల ఏంటంటే మీకు మీరుగా మేము ఎలాగైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో మీకు మీరుగా ఓన్గా అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. మంచిగా మంత్కి ఒక 3-5% రిటర్న్, అట్లీస్ట్ 3-5 ఒక 3% అనే మీరు రిటర్న్ అనేది రావడానికి అయితే అవకాశం ఉందని మన స్ట్రాటజీస్ని చూస్ చేసుకొని మీకు రావడానికి అయితే అవకాశం ఉంది. మనము మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మన యొక్క గ్రూప్లో మీరు అడిగినట్లయితే డైరెక్ట్గా మెసేజ్ చేసినా లేదంటే గ్రూప్లో అడిగినా సరే మీకు అక్కడ ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించడం కోసం మనం అక్కడ నిఫ్టీ ఆప్షన్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ అండ్ క్యాష్ కాల్, ఈక్విటీ, అదేవిధంగా మనం ఏవైతే ట్రేడ్ చేస్తున్నామో అడ్మిన్ ట్రేడ్స్ అవి మీకు ఎలాగా ఫ్రీ ఛానల్లో ఇస్తామండి. సో ఎవరైతే మన డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళని ప్రైవేట్ గ్రూప్స్లో అయితే యాడ్ చేసి వాళ్ళు ఓన్గా చేసుకునేటట్లయితే చేయించడం జరుగుతుందండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు పిఎన్ఎల్. సో పిఎన్ఎల్ గురించి అడుగుతున్నారు. యాక్చువల్గా అయితే నాకు పిఎన్ఎల్ చూపించే ఇంట్రెస్ట్ అయితే లేదండి.
ఒకరు కామెంట్ చేశారు నాకు డైరెక్ట్‌గా. మీరు లాస్ట్ మంత్‌లో ఎంత గెయిన్ చేశారో ఒకసారి చూపించండి అని చెప్పారు. ఓకే. చూపించడం అయితే చూపిస్తాను గానీ, మీకు లాస్ట్ మంత్‌లో ఎంత లేదండి. మీకు పీఎన్ఎల్ చూపిస్తాను. అందులో ఏమి దాచుకోవాల్సింది ఏం లేదండి. ప్రెజెంట్ అయితే నాకు టోటల్ పీఎన్ఎల్ ప్రెజెంట్ చూడండి. నాకు ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ 24,000 అయితే రన్ అవుతుంది. డే పీఎన్ఎల్ 4,700 అయితే రన్నింగ్ అవుతుంది కదా! పీఎన్ఎల్ చూపిస్తాను. ఎందుకంటే నాకు అలైస్ బ్లూ అనేది ఓపెన్ కాలేదు. అందులో నాకు లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ అలైస్ బ్లూలో నాకు ఒక 12,000 వరకు రావడం జరిగిందండి. ఆల్మోస్ట్ నాకు జిరోడాలో అయితే ఆల్మోస్ట్ ఒక 30,000 వరకు నేను బుక్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ అది ఇది కలిపి ఆల్మోస్ట్ నాకు లాస్ట్ మంత్ అయితే ఒక 50,000 అయితే రావడం జరిగిందండి. ఆల్మోస్ట్ నాకు ఒక 50,000 అయితే రావడం జరిగింది. మరి నోటి మాటైనా ప్రూఫ్ చూపిస్తానండి. సో, ప్రెజెంట్ అయితే పీఎన్ఎల్ కాదు. మీకు లాస్ట్ 3 మంత్స్ పీఎన్ఎల్ అయితే చూపిస్తాను. ఒక మంత్‌ది చూపించేసి ఏదో మసిపూసి మారేడుకాయడే కాకుండా మీకు లాస్ట్ 3 మంత్స్, లాస్ట్ 1 ఇయర్ కూడా చూపిస్తాను. నాకైతే లాస్ట్ మంత్ అయితే ఆల్మోస్ట్ నేను యూజ్ చేసే క్యాపిటల్ ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ నేను అది ఇది కలిపి నేను ఆల్మోస్ట్ 3.5 లాక్స్ అయితే యూజ్ చేశాను. దాని మీద నాకు ఆల్మోస్ట్ ఒక చెప్పాను కదండీ! 50,000 అయితే వచ్చింది. ఆల్మోస్ట్ నాకు 15-18% రిటర్న్ అయితే లాస్ట్ మంత్ అయితే రావడం జరిగింది. సో, లాస్ట్ 3 మంత్స్ పీఎన్ఎల్ అయితే మీకైతే చూపిస్తాను నెక్స్ట్ వీడియో కమింగ్ వీడియోలో లేదంటే ఈ వీక్‌లో లాస్ట్ సండేలో గానీ, లేదంటే సాటర్డేలో గానీ మీకు పీఎన్ఎల్ అయితే చూపిస్తాను. ఇదండి. మరి ఎలా తీసుకున్నాము ఏంటి అన్నది ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సింపుల్ అండి. అంటే ఈ స్టాక్స్ అన్నీ బ్రేక్‌ఔట్ స్టాక్సేనండి. అన్నీ కూడా బ్రేక్‌ఔట్స్ ఎలా తీసుకున్నాము ఏంటి అన్నది మీకు తెలియాలంటే మనం ఒక స్కానర్ ఉంటది. ఆ స్కానర్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కోర్స్‌లో కూడా డీటెయిల్‌గా ఉంటది. ఎలా తీసుకున్నాము ఏంటి, ఏ స్టాక్స్‌ని పిక్ చేయాలి ఏంటి అనేది క్లారిటీగా అయితే వస్తుంది. ఏం లేదండి ఇగో ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఎస్టీ మీడియా చూద్దాం. చార్ట్ యాహ్! ఇక్కడ ప్లేన్ పెట్టుకున్నట్లయితే మనము ఇక్కడ చూడండి. ఓకేనా? ఇదిగోండి ఎస్టీ మీడియా. డేలో మనం చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ మనకి వీక్‌లో కదా! ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే అండి, ఇక్కడ బ్రేక్‌ఔట్‌లో ఎస్టీ మీడియాని ఎలా తీసుకున్నామంటే ఇగోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి. మనకు ఒక మంచి బ్రేక్‌ఔట్ అయితే రావడం జరిగిందండి. ఒక మంచి బ్రేక్‌ఔట్ అయితే రావడం జరిగింది. కాబట్టి మనము ఆల్మోస్ట్ దీన్ని మనము చూజ్ చేసుకోవడం జరిగింది. సో, మనము ఈ లెవెల్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేసాం. వీక్‌లో కాబట్టి ఇక్కడ కూడా మనకి మంచిగా సపోర్ట్ అనిపించింది. ఇక్కడ సపోర్ట్ అనిపించింది మంచిగా. ఈ సపోర్ట్ అనేది బ్రేక్‌ఔట్ అనేది రావడం జరిగింది కాబట్టి మనము దీని అబోవ్ బై తీసుకున్నాం ఆల్మోస్ట్. మనకైతే మంచిగా అయితే మూవ్‌మెంట్ అయితే రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో స్టాక్ చూపెడతానండి. ఎలా తీసుకున్నాము ఏంటి అన్నది మీకు ఐడియా ఉంటది. హోల్డింగ్‌లో చూద్దాం. సిగాచి. ఒక 2 స్టాక్స్ చూపిస్తాను. మిగతా అన్ని స్టాక్స్ చూపించట్లేదు. మీకు ఐడియా ఉంటది కాబట్టి ఇక్కడ చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ సిగాచి స్టాక్ డే టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకుంటే మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ మంచి ఒక ర్యాలీ తర్వాత ఏమైందంటే ఫైనల్‌గా మనకి ఇక్కడ మనం ఎంటర్ అయినప్పుడు ఇగోండి. ఇక్కడ మంచి బ్రేక్‌ఔట్ అయితే రావడం జరిగింది. ఇది మనకేంటంటే ఒక ఫ్లాగ్ ప్యాటర్న్‌లో కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా ఉంది కాబట్టి బ్రేక్‌ఔట్ తర్వాత ఇది మనకి ఇది మన వీక్లీలో పెట్టినా సరే మంచిగా మనకి బ్రేక్‌ఔట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి బ్రేక్‌ఔట్ అయితే రావడం జరిగింది. దీని అబోవ్ బై తీసుకున్నాం. ఈ వీక్‌లో మనకి మూవ్‌మెంట్ అయితే రావడం జరిగింది. ఫర్దర్‌గా కూడా మంచి ర్యాలీ అయితే అవుతుంది. సో, బ్రేక్‌ఔట్ అని దీనికి సంబంధించి స్కానర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానెల్‌ని సపోర్ట్ చేసి డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారో వాళ్ళకి స్కానర్ ఇస్తాను. అసలు ఎలా పిక్ చేయాలి? ఏంటి బ్రేక్‌ఔట్స్‌ని ఎలా తీసుకోవాలి? లేదంటే డిస్కౌంట్ లెవెల్‌లో స్టాక్స్‌ని ఎలా పిక్ చేయాలి? అసలు మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ అనేవి ఎలాగిస్తున్నాం? ఇవంతా కూడా కోర్స్‌లో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీకు 1 ఆర్ 2 డేస్‌లో కోర్స్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎవరైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకైతే ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.